ఏళ్లు గడుస్తున్నాయి, కాళ్లు అరుగుతున్నాయి, కానీ రిజల్ట్స్ మాత్రం రావటం లేదు. 2013 నుంచి గ్రూప్ 1 అభ్యర్థులు ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న రిజల్ట్స్ ప్రకటించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వీరంతా రాష్ట్ర సర్వీసుల్లో అత్యున్నతమైన గ్రూప్ 1 ఉద్యోగం కోసం కష్టపడ్డారు. లక్షల మంది పోటీలో నెగ్గారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 2013లో ఇంటర్వ్యూ పూర్తయినా రిజల్ట్ మాత్రం రాలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2011వ సంవత్సరంలో ఏపీపీఎస్సీ 312 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 3 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 16,000 మంది మెయిన్స్ రాశారు. ఇందులోంచి 1:2 అభ్యర్థుల చొప్పున 2013 సంవత్సరంలో 606 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. వీరిలో 250 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో 6 వివాదాస్పద ప్రశ్నలు వచ్చాయని, దీంతో తాము మెయిన్స్ కు అర్హత సాధించలేకపోయామని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 6 ప్రశ్నలు తొలగించడంతో 209 మంది కొత్తగా మెయిన్స్ కు అర్హత సాధించారు. కానీ సుప్రీంకోర్టు మెయిన్స్ రాసిన వారందరితో మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మళ్లీ ఎగ్జామ్ నిర్వహించలేదు, రిజల్ట్ ప్రకటించలేదు. దీంతో ఇంటర్వ్యూ ఫలితాల కోసం అభ్యర్థులు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారి లేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సెక్రటేరియట్, టీఎస్పీఎస్సీ చైర్మన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదంటున్నారు అభ్యర్థులు. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకుని రిజల్ట్స్ ప్రకటించి ఉద్యోగాలు కేటాయించాలని కోరుతున్నారు. 5 years we lost our personal life, career and valuable time. Psychological గా కూడా చాలా టెన్షన్ ఫేస్ చేస్తున్నాం. ఇఫ్ యూ కన్సిడర్ ఉమెన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా. ఇంత ఒక్క ఎగ్జామ్ కి 5 years టైం తీసుకుంటే ఏ ఫ్యామిలీలో అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎవరు అలో చేయరు. సుప్రీం కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి వెళ్ళినప్పుడు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఏంటి, వాళ్ళని ఎలా వాళ్ళు సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. 2 సార్లు గ్రూప్ 1 చేసినటువంటి అభ్యర్థిని, నాకు ఇప్పుడు 41 సంవత్సరాలు. మరి దాదాపుగా ఈ 2 నోటిఫికేషన్ల వల్ల 9 సంవత్సరాల వాల్యుబుల్ లైఫ్ను కోల్పోయినా రీ ఎగ్జామ్ పెడతా అంటే అది ఏ విధమైనటువంటి న్యాయం? ఇది ఆటవిక న్యాయమే కానీ ఇంకే విధమైనటువంటి సమస్య కాదు. ఈ 606 మందికి 2 రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే, మాకు ఫలితాలను ప్రకటించాల్సిందే, ఖచ్చితంగా ఉద్యోగాలను ఇవ్వాల్సిందే. గ్రూప్ 1 ఇంటర్వ్యూల రిజల్ట్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన స్పెషల్ కేటగిరీ అడ్వకేట్లను పెట్టి ఎంటైర్ కేసును రివ్యూ చేసి మొత్తం ఇప్పుడున్న సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అసమర్థత వల్ల ఈ విధంగా జరిగింది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇంతకు మొదలే స్పందించి అభ్యర్థుల పచ్చాన పాజిటివ్ ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ పచ్చాన నిలబడి వెంటనే ఫలితాలు ప్రకటించాలని చెప్పి వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. రిజల్ట్ ప్రకటించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామంటున్నారు అభ్యర్థులు.